పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన్ని వెదకండి, ఆయన సమీపములో ఉండగానే ఆయన్ని వేడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనని వెదకండి, ఆయన సమీపములో ఉండగానే ఆయన్ని వేడుకొనుడి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు మనకు ఒక దొరుకు కాలం, ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు అని వ్రాయబడి ఉంది. పలు పర్యాయాలు దేవుడు మనల్ని మన పక్షాన మన ప్రక్కన నిలబడి ఉన్నాడు. పలు సందర్భాలు ఆయన ఎదుట నిలబడి ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన నీకు దొరుకు కాలమందు, ఆయన నీకు అందుబాటులో ఉండే కాలమందు, ఆయన నీకు సమీపముగా ఉండే కాలమందే ఆయన్ని వెదకాలి, ఆయన్ని బ్రతిమాలుకోవాలి, ఆయన్ని ఆరాధించాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒక కాలం రావచ్చు, ఆ రోజు అంటుంటారు కదండి, వాక్యానికి కరువు వస్తుంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యానికి కరువు రావచ్చు, వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు లేకపోవచ్చు, ఆరోగ్యకరమైన బోధించేవాళ్ళు కనుమరుగైపోవచ్చు, ఆయన సన్నిధి నీకు దూరం అయిపోవచ్చు, ఆయన కృప నీకు దూరం అయిపోవచ్చు, లేకపోతే కృపకు నీవు దూరం అయిపోవచ్చు, దేవునికి నీవు దూరం అయిపోవచ్చు. ఆ కాలములో నీవు ప్రయత్నించిన ఫలితం లేకపోవచ్చు. వారసత్వంగా వచ్చిన ఆశీర్వాదాన్ని, వారసత్వంగా దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేసి, ఆశీర్వాదం తన హక్కు, తన వారసత్వం, అది ఆశీర్వాదాల గురించి శ్రద్ధ నిలపలేదు, ఆసక్తిని చూపలేదు, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలని అనుకోలేదు, వాగ్దానానికి వారసులుగా మారాలని అనుకోలేదండి. ఆ ఆశీర్వాదం చేజారిపోయిన తర్వాత కన్నీళ్లు విడిచి ఎంతో శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందడానికి అతనికి అవకాశం దొరకక అతడు విసర్జించబడ్డాడంట. విసర్జించబడ్డాడు. దేన్ని విసర్జిస్తారు? విసర్జన అనే మాట ఎక్కడ ప్రయోగిస్తామో మీకు తెలుసు. విసర్జన అనే మాట ఎక్కడ మనం ప్రయోగిస్తామో మీకు తెలుసు. ఎక్కడ ఆ పదం పలుకుతామో మనకు తెలుసు. ఓ విసర్జన, విసిరివేయబడ్డానికి, త్రోసివేయబడ్డానికి. ఆ తర్వాత కన్నీళ్లతో వెతికినా ప్రతిఫలం రాకపోవడానికి కారణం ఏంటంటే, ఆయన మనకు అందుబాటులో ఉన్నప్పుడు, ఆయన మనకు దొరుకు కాలమందు ఈరోజు దేవుని వాక్యం సమృద్ధిగా వినబడుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అమ్మా నిన్నే వినాలి వాక్యం, బ్రదర్ నిన్నే వినండి వాక్యం, చెల్లి వినమ్మా వాక్యం అని వినండి 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 అని చెప్పి, మీ దృష్టి చెదిరిపోతున్నా కూడా ఆ దృష్టి చెదిరిపోకుండా, మీ మనసు చలించిపోతుంటే చలించిపోనివ్వకుండా హెచ్చరించి 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 దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని మీకు పరిచయం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆయన వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆయన దొరుకు కాలం ఇది. ఆయన దొరుకు కాలమందు, ఆయన దొరుకు కాలమందు ఆయన్ని మనం వెదకాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. పరమగీతాలు 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. పరమగీతము 3వ అధ్యాయము 1వ వచనం. రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికితిని. ఇది వెతికే విధానమేనా? అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? హలో, ఏం మాట్లాడుతున్నావు? రాత్రివేళ నేను పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికే విధానమేనా ఇది? ప్రియులరా, ఇక్కడ ప్రియురాలు అనగా సంఘమైన మనం, ప్రాణప్రియుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సంఘం అంటది, నేను రాత్రి వేళ పరుండి ఉండి, రాత్రి అనగా శ్రమకు, బాధకు, ఒంటరితనానికి, కలవరానికి, ఎవరు పని చేయలేని సమయానికి, చీకటికి సాదృశ్యం. ఒక లైఫ్లో ఒక చీకటి, ఒక శ్రమ, ఒక ఒంటరితనం, ఒక ఆపద, ఇలాంటి మార్గం గుండా వెళుతున్నప్పుడు ఏమంటది? నేను పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెదకినను అతడు కనబడక. ఎందుకు కనబడతాడు చెప్పండి? అసలు నీ వెతికే విధానం, ఎలా వెతుకుతున్నాం దేవుణ్ణి?
ఈ ప్రశస్త వేళ నేను దేవుని వెతికిన నాకు దొరకట్లేదు అని అంటున్నారంటే బైబిల్ ఏం చెప్తుంది? వెతకండి మీకు దొరుకుతాను, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతకండి మీకు దొరుకును. ఈ వాక్యం ఇలా రాయబడిందండి, అడుగుడి మీకు ఇవ్వబడునంటే మీకు ఇచ్చే అంతవరకు అడుగుతూనే ఉండండి, తలుపు తీసేంత వరకు తలుపు తడుతూనే ఉండండి, ఆయన దొరికేంత వరకు ఆయన మీరు వెతుకుతూనే ఉండండి. చప్పట్లు కొడదాం అందరు గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మధ్యరాత్రి వేళ తలుపు తడుతూనే ఉన్నాడు. లోపల నుండి సమాధానం ఏంటంటే, ఇప్పుడు నేను తలుపు తీయలేను, ఇది రాత్రి వేళ, నా చంటి బిడ్డలు నిద్రపోతున్నారు, ఇప్పుడు నీకు నేను తలుపు తీయలేను. ఆయన తలుపు తడుతూనే ఉన్నాడు. నాకు ఎన్ని రొట్టెలమ్మా? 3 రొట్టెలు కావాలి కనుక నువ్వు తలుపు తీయాల్సిందే, నాకు రొట్టె ఇవ్వాల్సిందని ఆయన తలుపు తీసేంత వరకు తడుతూనే ఉన్నాడు. ఈయన అడిగింది ఆయన ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉన్నాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. సో మనం ఎలా వెతుకుతున్నాం ప్రభుని? ఎందుకు నేను దేవుని కనుగొనలేకపోతున్నాను? ఎందుకు దైవాశీర్వాదం నేను పొందలేకపోతున్నాను? ఎందుకు నేను విజయం పొందలేకపోతున్నాను? ప్రయత్నించు. వెతకడానికి ఒక స్టైల్ ఉంది, ఒక పద్ధతి ఉందండి. ఆ పద్ధతిలోనే మనం వెతకాలి. ఈ అమ్మగారేమో సాఫీగా పడుకొని కాళ్ళు జాపుకొని సాఫీగా పడుకొని నా ప్రాణప్రియుని వెతుకుతున్నానంటే నీ జీవితంలో ఈ చీకటి అనేది ఎప్పటికీ తొలగిపోదు. ఆయన ఎప్పటికీ నువ్వు కనుగొనలేవు. చదవండి మా నెక్స్ట్. నేను ఇప్పుడే లేచెదను పట్టణము వెంబడి పోయి వెదకుదును సంత వీధులలో రాజవీధులలో తిరుగుదును నా ప్రాణ ప్రియుని వెదకుదును అని నేను అనుకుంటే సరిపోతుందా? అనుకుంటుందంటే ఇప్పుడే లేస్తాను. సంగమా లేవాలి, నిద్రావస్థల నుండి లేవాలి. సంగమా లేచి ప్రాణప్రియుని వెతుకమంటే నేను ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నేను సంత వీధులకు వెళ్తాను, రాజమార్గంలోకి వెళ్తాను, పట్టణం వెంబడి నేను వెళ్తాను, నా ప్రాణప్రియుని వెతుకుదును అని అనుకుంటుని నేను వెదకినను అతడు కనపడలేదు. నాకు ఎందుకు కనబడలేదంటే అనుకోవడమే. మనం ప్రైజ్ లార్డ్. అనుకుంటూ కూర్చుంటే సరిపోలేదండి. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి, దేవా నా దేవుడవు నీవే, ప్రతి వేకునే నిన్ను వెతుకుతాను. చప్పట్లు కూడా మందరు గట్టిగా దేవా నా దేవుడవు నీవే, నిన్నే వెతుకుతాను, నిన్ను కనుగొనేంత వరకు నేను వెతుకుతాను అనే విషయం మన మాటకు పరిమితం కాకూడదండి. వెతకాలి ప్రభుని, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన కృపను వెతకాలి, ఆయన మహిమను వెతకాలి. ఆయన దొరికేంత వరకు కూడా ఆయనని వెతుకుతూనే ఉంటాను. వెతికి ఆయనకి సమీపంగా నేను ఉంటాను. ప్రైజ్ లార్డ్. వారిని విడిచి ఏంటంటే ఆ తర్వాత కావలి వాళ్ళని వీళ్ళని అడిగిందండి. కొందరైతే ఆమెను దెబ్బలాడారు, ఆమెను కొట్టారు కూడా. వాళ్ళందరినీ దాటి ముందుకు వెళ్ళగా ప్రాణప్రియుడిని ఆమె కనుగొన్నది. ప్రైజ్ లార్డ్. మరి ఇప్పటి వరకు వెతికి వేసారిపోయారా? వెతుకుదాంలే అనుకుని సమస్యలు పోయారా? మీరు ఒక తీర్మానం తీసుకొని ప్రభుని వెతకగలిగితే నన్ను వెతుకు వారికి నేను దొరుకుతానని ప్రభు చెప్పాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వారు ఎందుకు వరకు వెతకాలి అంటే ఆయనతో మనం ఉండాలి, మనలో ఆయన ఉండాలి, ఆయనలో మనం ఉండాలి. ఆమె నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెనని ప్రభు చెప్పాడు. ఎక్కడ నివాసం చేస్తాడు ఆయన? చెప్పాలి. ఎక్కడ నివాసం చేస్తాడు? చెప్పాలి. ఎక్కడ చెప్పాలి ఎక్కడమ్మా? నేను వారిలో నివసించున్నట్లు ఓకే, వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలములో ఉంటాడా? మనలో ఉంటాడా? చెప్పాలి. పరిశుద్ధ స్థలములో ఉంటాడా? మనలో ఉంటాడా? నేను వారిలో నివసించాలి, పరిశుద్ధ స్థలమును సిద్ధపరచు. నేను పరిశుద్ధ స్థలములో ఉంటాననలేదు, నేను వారిలో నివసిస్తాను. ఆమెను చెప్పండి అది గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఆయన నీలో నివసిస్తాడని చెప్పండి. హల్లెలూయా. ఆయన మనలో నివసిస్తాడని చెప్పండి.
ఆయన నేను వారిలో నివసించాలి కనుక ఒక పరిశుద్ధ స్థలమును సిద్ధపరచు. ఆమేన్. గొప్ప గొప్ప భవనాల్లో నివసిస్తాడని అనుకోవద్దు. మీరు చూడండి, యూదులకి మిగతా వాళ్ళకు ఉన్న వ్యత్యాసం ఏం తెలుసా అండి? మిగతా వాళ్ళందరూ గొప్ప గొప్ప భవనాలు కడతారు, పెద్ద పెద్ద ఆలయాలు నిర్మిస్తున్నాం, మంచిదే, తప్ప నేను అనట్లా. పెద్ద పెద్ద ఆలయాలు, పెద్ద పెద్ద గోపురాలు, తప్ప నేను అనట్లా, మంచిది. ఆయన మీద మనకున్న ప్రేమను బట్టి మనం గొప్ప గొప్ప ఆలయాలు నిర్మించడం తప్పేం కాదు. సొలొమోను కూడా గొప్ప ఆలయం నిర్మించాడు, తప్ప నేను అనట్లా. యూదులకున్న పద్ధతులు ఏంటంటే, వాళ్ళు సమాజ మందిరాన్ని కట్టుకుంటారు, అది చిన్న చిన్న సమాజ మందిరం. ఆమేన్ చెప్పండి అది గట్టిగా గట్టిగా హల్లెలూయా. పెద్ద ఆలయం అనుకోండి, ఆయన ఎక్కడో ఉంటాడు, మనం ఎక్కడో ఉంటాం. పెద్ద ఆలయం అంటే ఆయన ఎక్కడో ఉంటాడు, మనం ఎక్కడో ఉంటాం. కానీ యూదుల ఆ అలవాటు ఏం తెలుసంటే, మనం పెద్ద ఆలయం కట్టుకుని ఆయన ఎక్కడో ఉండి నేను ఎక్కడో ఉండడం కాదు, నేను ఆయనకు మరింత దగ్గరగా ఉండాలని చిన్న 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 సమాజ మందిరం కట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు మన ఇల్లు చిన్నగా ఉండేవి, మనం అందరూ దగ్గరగా ఉండేవాళ్ళు అనమాట. ఇల్లు చిన్నగా ఉండేవి, అందరు దగ్గరగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇల్లు పెద్దదయ్యింది, ఇల్లు పెద్దదయ్యింది, ఏ గదిలో ఎవరున్నారో తెలియదు, ఎవరు ఆ కిటికీలో గుండా లోపలికి వచ్చి వెళుతున్నారో కూడా తెలియట్లా. అర్థమైందండి? ఒకప్పుడు ఇల్లు చిన్నది, చాలా అగ్గిపెట్టలాంటి ఇల్లు, కానీ ఆ ఇంట్లో అందరూ ప్రతి వాళ్ళు కూర్చోవడం తెలిసేది, నిలబడేది తెలిసేది, మాట్లాడేది తెలిసేది, నిద్రపోయేది తెలిసేది, ఏం తింటున్నారో తెలిసేది. అంత ఇల్లు చిన్నగా ఉండేవి, మనుషులందరూ దగ్గరగా ఉండేవాడు. ఇప్పుడు ఇల్లు పెద్దగా అయిపోతున్నాయి, కానీ ఆ ఇళ్లలో ఎవరెవరు అసలు దయ్యాల కొంపలాగా ఉంటాయి కొన్ని ఇళ్ళు. అన్న దేవుడు నాకు ఎంత గొప్ప ఇల్లు ఇచ్చాడు అంటుంటారు. నేను మనసులో అనుకుంటుంటాను, సరే సంతోషమే, మీకు గొప్ప ఇల్లు ఉంటే మంచిదే, నేను నాకు బాధేం కాదు, కానీ సమీపంగా ఉండాలి. ప్రియులారా, గొప్ప గొప్ప ఆలయానికి మేము హోసన్నా మందిరానికి వెళ్తామండి, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన మందిరము, ఆ ఆలయంలో మేము ఉంటామంటే మేము దాన్ని బట్టి సంబరం చేసుకోం. నీవు దేవునికి ఎంత దగ్గరగా వెళుతున్నావు, ఎంత దగ్గరగా ఉంటున్నావు, యేసయ్య నీకు ఎంత సమీపంగా ఉన్నాడు, యేసయ్య నీకు ఎంత సమీపంగా ఉన్నాడు అనేది ముఖ్యం. ఆమేన్. ఆయన సమీపముగా ఉండుట కొరకు నేను వెతుకుతున్నాను. దేవా నా దేవుడు, నీవే వేకువని నేను వెతుకుతున్నాను. నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని నేను ఆశపడుతున్నాను. దేవుని వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, ఒక 2-3 విషయాలు మీతో చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను. ఆ తదుపరి మనం అందరూ ఒకసారి జాగ్రత్తగా దేవుని వెతుకుదాం. ఆమేన్. జాగ్రత్తగా శ్రద్ధగా ఎవరైతే వెతుకుతారో వారికి ప్రభు దొరుకుతాడు. ఆమేన్. ఒక పెద్ద ధనవంతుడికి ఆయన చేతిలో ఉన్న ఒక విలువైన వాచ్, ఆయన చేతిలో ఉన్న ఒక విలువైన వాచ్ ఒకటి ఎక్కడో ఆ కంపెనీలో లేకపోతే ఆ ఫ్యాక్టరీ చూడడానికి వచ్చినప్పుడు ఎక్కడో ఉంచాడు, అది కనబడలేదు. అంత స్టాఫ్ అంతా వెతికారు. అది చాలా కాస్ట్లీ, లక్షల కోట్ల విలువ కలిగిన వాచ్ అనుకుంటాను, అది దొరకలేదండి. ఆయన చాలా దిగులు పడిపోయాడు. డబ్బు అని కాదు కానీ ఆ వస్తువుతో తనకున్న సహవాసాన్ని బట్టి తెగ ఫీల్ అయిపోయాడు. అప్పుడు ఆయన అక్కడున్న వాళ్ళందరితో ఒక ప్రకటన చేశాడు, దయచేసి ఎవరైనా నా వాచ్ని వెతికిస్తే మీకు కొన్ని లక్షల రూపాయలు ఇస్తానని తెలియచేయడం జరిగింది. లక్షలకు ఆశపడి అందరూ గబగబ వెతికారండి, అంతా తిరిగారు. ఎంత సెర్చ్ చేసినా, ఎంత వెతికినా వాళ్ళకి ఆ వాచి దొరకలేదు. అందరూ ఇక మా వల్ల కాదని ఇక చతికిల పడిపోయారు. వాళ్ళలో ఒక్కడు మాత్రం, సార్ ఈ రాత్రి నాకు అవకాశం ఇవ్వండి, నేను ఎలాగ మీకు వెతికి రేపు ఉదయానికంతా ఇచ్చేస్తానన్నాడు. సరే అని పెద్ద ఆయన అవకాశం ఇచ్చాడండి. అందరూ వెళ్ళిపోయారు. తెల్లవారిన తర్వాత ఆ వాచ్ అతనికి దొరికింది, తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. అందరూ వెతికితే దొరకలేదు, నీ వెతికితే ఎలా నీకు దొరికింది అని అంటే, అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను హాల్లో ప్రశాంతంగా కూర్చున్నాను. నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో ఆ వాచి ఏంటండి టిక్ 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 అనే సౌండ్ వినబడుతుంది కదా, అది స్పష్టంగా నాకు వినిపించింది. ఆ శబ్దం వైపు నేను ప్రయాణం చేసుకుని వెళితే పలానా చోట ఆ వాచి నాకు దొరికింది. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, శ్రద్ధగా వెదకండి. ఆయన సన్నిధిని తప్పక మీరు కనుగొనబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా. ఆయన వెతికినప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో 2-3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట, నిర్గమాకాండం 33వ అధ్యాయము
7వ వాక్యం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 7వ వాక్యం. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపటికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడును పాలెములకు వెలుపలకు ఆ ప్రత్యక్షపు గుడారం ఎదుకు వెళ్ళుచూ వచ్చెను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపటికి తీసుకెళ్ళి పాళెనికి దూరముగా దాన్ని వేశారు. దానికి ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతి వాడును పాళెము వెలుపలకు వెళ్ళుచు ఆ ప్రత్యక్ష గుడారానికి వెళ్ళుచు వచ్చుచు ఉండేను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎందుకు గుడారాన్ని తీసి పాళెపు వెలుపటికి వేయడం జరిగింది? పాళె మధ్యలో ఉన్న ప్రత్యక్షపు గుడారాన్ని, దేవుని గుడారాన్ని తీసుకెళ్ళి పాలెపు వెలుపటికి తీసుకెళ్ళి అక్కడ నిర్మించడానికి కారణాలు ఏంటి? ఆ పాళెం వెలుపటికి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయన వెతకడం ప్రారంభించారు. ఆ పాళెం వెలుపటికి ఆ ప్రత్యక్ష గుడారం వెళ్ళిన తర్వాత ఆయన వెతకాలనుకున్న ప్రతివాడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని సమీపిస్తూ ఉన్నాడు. ప్రేమైన వారు, వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించి విడిపించారు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో మహత్ కార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు. పస్కా రక్తం ద్వారా వారికి విమోచన కలిగిందండి. ఐగుప్తు దేశంలో ఉన్న తొలిచూలు కుమారులందరూ చనిపోయారు, కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడు. ఐగుప్తులకి చీకటి, ఇశ్రాయేలు ప్రజలకి వెలుగు. తేళ్లు కానీ, కప్పలు కానీ, మిడతలు కానీ, కష్టాలు కానీ, ఆస్తి నష్టం కానీ, పంట నష్టం కానీ, పశువుల నష్టం కానీ, నష్టాలన్నీ వాళ్ళకి, మేలులన్నీ వీరికి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతంగా దేవుడు వాళ్ళని విడిపించి తీసుకొచ్చారు. వాళ్ళ కన్నుల ఎదుట ఎర్ర సముద్రం పాయలైందండి. ఆకాశం మన్నా అనే ఆహారాన్ని కురిపించింది. బండల నుండి జీవజల నదులు ప్రవహించింది. ఆమె ఎన్ని గొప్ప గొప్ప అద్భుతాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడైనా చూసామా సముద్రాన్ని పాయలవడం? చూసారా? 10 కమాండ్మెంట్స్ మూవీలో చూసామయ్యా అంటారు కొంతమంది. ఇలాంటి అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజలు చూసినన్ని అద్భుతాలు మనం చూసామా? సరే, మన జీవితాలు కూడా ప్రభు మేలు చేశాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు కన్నుల ఎదుట సముద్రం పాయలవ్వడం, ఆకాశం నుండి మన్నా కురవడం, బండను ముట్టుకుంటే బండ బద్దలైపోయి జీవజల నదులు ప్రవహించడం, ఐగుప్తు దేశంలో అనేక సూచక్రియలు, అనేక మహత్కార్యాలు, ఎన్నో మహిమ కలిగిన కార్యాలు జరుగుతూ వచ్చాయి. అవన్నీ కళ్ళారో చూశారండి. సరిగ్గా 50 రోజులు. ఎన్ని రోజులు అంటే జస్ట్ ఒక 50 days, 50 రోజుల్లో దేవుడు చేసిన మేలులన్నీ కూడా వాళ్ళు మరచిపోయారు. మనం అనుకుంటాం నా జీవితంలో ఒక అద్భుతం చేస్తే బాగుంటుంది, దేవుడు నా జీవితంలో ఒక సూచక్రియ చేస్తే మంచిది. చేస్తాడు ప్రభు, దాని గురించి నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనల్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్తుందంటే అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే కళ్ళ ముందే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూసినప్పటికి కూడా వాళ్ళు వెంటనే దేవుని మరచిపోయారు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మరచిపోవలసిన పరిస్థితి వచ్చింది? మోషే కొండ మీదకి వెళ్ళి దేవుడు ఆ 50 రోజుల తర్వాత సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడి సన్నిధిలో నిలబడి దేవుడు తన ప్రజల్ని ఎలా నడిపించాలనుకుంటారు, తన మనసులోని మాటలన్నీ కూడా మోషేతో ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 40 రోజులు మోషే భోంచేశాడా? చేశాడా లేదా? చేశాడా లేదమ్మా? చేయలేదని మీరు అంటారు, చేశాడని నేను అంటాను. ప్రైజ్ ది లార్డ్. వాక్యమే ఆహారం. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. వాక్యమే ఆహారం. వాక్యం అనే ఆహారంతో కడుపు నింపుకుంటున్నాడు. దేవుడు తాను చేయాలనుకున్న విషయాలు, వాళ్ళని నడిపించాలనుకున్న విషయాలు అవన్నీ వాళ్ళకు బయలుపరుస్తూ వచ్చాడు. అవన్నీ మోషేకి దేవుడు తెలియచేస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. ఆయన వచ్చే లోపల దేవుని మరచిన ప్రజలు, దేవుని కార్యాలు మరచిన ప్రజలు ఏం చేశారంటే, మోషే ఏమయ్యాడో తెలీదు కనుక మా ముందు నడిపించడానికి మాకు ఒక దేవుడు కావాలి అని చెప్పి ఒక దూడను, ఒక విగ్రహాన్ని సిద్ధం చేసుకొని ప్రియుల ఆ విగ్రహం ముందు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచారు. అసహ్యమైన పనులు చేయడం ప్రారంభించారు. అరే, ఇన్ని అద్భుతాలు చూశారే,
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షించబడి ఇన్ని సంవత్సరాలు, ప్రభులోనికి వచ్చి ఇన్ని సంవత్సరాలు, నేను దేవుని సేవకు వచ్చి 25 సంవత్సరాలు, దేవుని సేవకు వచ్చి 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల్లో, ఈ 25 ఇయర్స్లో ఎన్ని అద్భుతాలు చూస్తుంటాను, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూస్తుంటాను, ఎన్ని ఆపదల నుండి తప్పించబడ్డాను, ఎన్ని మహోపకారాలు ప్రభు చేస్తూ వచ్చాడు. మీ లైఫ్లో మీరు ప్రభులోకి వచ్చి ఎంతకాలమైంది, మీరు దేవుని సేవలు అడుగుపెట్టి ఎంతకాలమైంది, మిమ్మల్ని నిలిపి ఎన్ని అద్భుతాలు ప్రభు చేస్తాడు. అవన్నీ ఎలా మరిచిపోగలిగారు? ఎలా మరిచిపోగలిగారంటే దానికి కారణం ఏంటంటే 3 కారణాలు చెప్పొచ్చండి. వాళ్ళు విగ్రహారాధికులుగా మారడానికి 3 కారణాలు ఏంటంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే వాళ్ళు ఐగుప్తు విడిచి వచ్చారు, కానీ ఐగుప్తు కల్చర్ని విడిచిపెట్టలేదు. వాళ్ళు కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు, ప్రైజ్ ది లార్డ్, అనేక సంవత్సరాలు అక్కడ ఉండి వచ్చారండి. ఆ బానిసత్వంలో ఉండి 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 ఆ పద్ధతులు అంటూ ఉంటారు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు తగలబెట్టేటప్పుడు కానీ పోదంట, పూడ్చిపెట్టేటప్పుడు కానీ పోవు అంటూ ఉంటారు, లోక సామెత. 430 సంవత్సరాలు ఆ దేశంలో ఉండి 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 చూసి 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 అక్కడ పద్ధతులు, అక్కడ కార్యక్రమాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాలు ఇవన్నీ చూసి 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 వీళ్ళు వాళ్ళలాగా మారిపోయారు. పేరుకే వాళ్ళు ఐగుప్తుని విడిచి వచ్చారు, కానీ వాళ్ళ మనసంతా ఐగుప్తులోనే ఉంది. క్రైస్తవ సమాజమా, యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన వెంబడిస్తున్నాను, రక్షించబడ్డానని చెప్పుకునే నీ జీవితంలో ఇంకా పాత అలవాట్లు ఉన్నాయా? పాత ఆచారాలు ఉన్నాయా? సాతానుకు సంబంధించిన పనులు నీలో ఉన్నాయా? కోపం, అసూయ, ద్వేషం, అక్రమాలు, సాతాను వస్తువులు, సాతాను ఆలోచనలు, సాతాను తలంపులు ఇంకా నువ్వు మోసుకుంటూనే వెళుతున్నావా? లేకపోతే సాతాను క్రియల్ని, ఐగుప్తు అనుభవాలన్నిటిని, ఐగుప్తులని విడిచిపెట్టి నేను బయలుదేరాను అని అనుకుంటున్నారా? మీరు చూడండి, సాతాను గడు వస్తూ మన దగ్గర ఉన్నప్పుడు వాడు తరచుగా వస్తాడు మన దగ్గరికి. ఒక గొప్ప ఇల్లు కట్టాడు, ఆ ఇల్లును అమ్మాలనుకున్నాడు, దాన్ని ఒకడు కొనాలనుకున్నాడు. అమ్మేటప్పుడు ఒక అగ్రిమెంట్ అనమాట, సార్ ఇల్లంతా మీరు తీసుకోండి, ఇంట్లో ఆ మెయిన్ గోడ ఉంది కదా, ఆ గోడ మీద ఒక మేకు ఉందండి, అది మా పూర్వీకులు కొట్టిన మేకు. సో కాబట్టి అదంటే మాకు సెంటిమెంట్ అండి, కాబట్టి ఆ మేకు తీయకూడదు, కాబట్టి ఇల్లంతా మీరు రాసుకోండి, తక్కువ డబ్బుకే మీకు ఇస్తాము, రాసుకోండి. కానీ మెయిన్ ఎంట్రన్స్ హాల్లో ఒక మేకు ఉంది కదా, ఇల్లు మీది మేకు, ఇల్లు నీది మేకు నాది అంటే మేకేగా బ్రో, అదేముందిరే బ్రో, సరే అని చెప్పి అగ్రిమెంట్ రాసేటప్పుడు ఇల్లంతా పలానా సుబ్బారావు గారిది, మేకు మాత్రం అప్పారావు గారిది అని అగ్రిమెంట్ అయిపోయిందండి. సరే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు, గృహప్రవేశం జరిగిపోయింది, చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోయారు, హాయిగా బతుకుతున్నారండి. అర్ధరాత్రి ఎవరో తలుపు తడుతున్నారు. ఎవర్రా బాబు ఈ రాత్రి అని వెళ్ళి తలుపు తీస్తే, ఏం సార్ మీరు వచ్చారంటే, ఒకటే నా మేకు గుర్తుకు వస్తుంది నాకు. సార్ ఇప్పుడు వస్తే ఎట్లండి, పడుకున్నాం కదంటే, అదేంటండి నేను మీ ఇంట్లోకి వస్తానని అడగలేదు కదా, నా మేకుని చూడాలనిపించింది, అందుకోసమే నేను నా మేకు కోసం వచ్చానండి, మీతో నాకేం పని, మీరు వెళ్ళి పడుకుంటే. అదేంటి సార్ మీరు వచ్చి మేకు దగ్గర కూర్చుంటే మేమెట్ట నిద్రపోతామంటే, నాకేం పని అండి దాంతో, నా మేకు నేను చూసి వెళ్ళిపోతున్నాడని వెళ్ళి ఆ మేకుని కాసేపు చూసి మేక అని ఆ మేకుని చూసి వెళ్ళాడు. ఈడెక్కడ దొరికాడు దరిద్రుడు అనుకున్నాడు ఆయన. ఏంటండి, ఇంకొక 2 రోజుల తర్వాత మరల వచ్చి అర్ధరాత్రిలో తలుపు తట్టాడు. తలుపు తడితే ఏంటంటే, నా మేకు ఒకటే గుర్తుకొస్తుందంటే. ఇంకొక వారం రోజుల తర్వాత మరల వచ్చి డోరు కొట్టాడండి. వాళ్ళు అప్పుడు భోజనం చేస్తూ ఉన్నారు, అప్పుడు వేడివేడికి బిర్యానీ తింటున్నారండి. అప్పుడే తలుపు కొడుతుంటే డోర్ తీశారు. ఏంటంటే సంచి ఒకటేదో తీసుకొచ్చాడండి. సరే ఏందండి ఏదో దుర్వాసన వస్తున్నట్టుందంటే, మీకెందుకండి అవన్నీ మీకు చెప్పాలి నేను. సరే ఎందుకు తీసుకొచ్చారంటే, నా మేకుకు తగిలేసాడు. అదే కుళ్ళిపోయిన శవము మనకు తెలియదు. ప్రేమైన వాళ్ళరా, ఇక టార్చర్, విసుగు 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 విసిగి వేసారిపోయి, బాబు నీ ఇల్లు వద్దు, నీ మేకు వద్దు, నీకు ఒక దండం,
నీ ఇంటికి ఒక దండం, నీ మేకుకు ఒక దండం. ప్రేమైన వాళ్ళారా, ఈరోజు మనం నెమ్మదిగా బ్రతకలేకపోతున్నాం అంటే ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. సాతానుకు సంబంధించిన సరుకులు ఏమైనా ఉన్నాయా? పక్కన వాళ్ళని చూసి అడగండి, సిస్టర్ ఏమనుకోవద్దు, మీ దగ్గర సాతానుకు సంబంధించిన సరుకులు ఏమైనా ఉన్నాయా? బ్రదర్, సాతాను తీసేయండి ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు ఆచారాలు మనకు వద్దు, పాపపు ఆచారాలు వద్దు. ప్రియుల పస్కా రక్తంతో వాళ్ళు విడుదల పొందారు, కానీ మనస్సు మార్పు చెందలేదు. మనస్సు మార్పు అనేది మనసులో మొదలవ్వాలి. ఈరోజు క్రైస్తవ్యం అంటే అయ్యా ఒకప్పుడు కలర్ డ్రెస్సులో ఉండేవాళ్ళం. వాట్ కలర్ అంటే మేము రెయిన్బో కలర్ అనేవాడు. ఒకప్పుడు కలర్ఫుల్గా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఓన్లీ వైట్ డ్రెస్ బాబు, మారిపోయాం. ఒకప్పుడు అయ్యగారండి తల్లో పూలు పెట్టుకుంటే మల్లెపువ్వు, కనకాంబర పువ్వు, ఆ తర్వాత బంతి పూలు, ఆ తర్వాత రోజా పువ్వు, ఇక ఎన్నెన్ని జాజి పూలు అన్నీ పెట్టుకుంటే తలకాయ ఇట్టుండేది అండి. అసలు బాబు నేను వెళుతుంటే ఆ మల్లెపువ్వు సువాసన వెదజల్లుతుండేది. మారిపోయానండి, ఇప్పుడు పూలు పెట్టుకోవట్లేదండి. ఇప్పుడు పూలు పెట్టుకోవట్లేదండి, అత్తర పూసుకుంటున్నానండి. ఇదా మార్పు? ఒకప్పుడు బొట్లు పెట్టుకునేవాళ్ళండి, ఒకటి కాదు, ఒక బొట్టు మీద ఇంకొక బొట్టు, ఒక బొట్టు మీద ఇంకొక బొట్టు, ఇక్కడ మొదలెడితే ఇక్కడ దాకా బొట్లు పెట్టేవాడు. మారిపోయానండి. ఇదా మార్పు? నిజమైన మార్పు హృదయంలో ఏర్పడాలి. వీళ్ళు చూడండి, జీవము కలిగిన దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేసినప్పటికీ వెనువెంటనే దేవుని మరిచిపోయి మరల విగ్రహారాధన వైపు వాళ్ళు త్రిప్పబడ్డారంటే ఐగుప్తు యొక్క ఆచారాలు విడిచిపెట్టలేదు. ఐగుప్తు ఆచారాలు వాళ్ళు వెంటాడుతూ ఉన్నాయి. ఈ ప్రశస్త వేళ మనల్ని మనం పరీక్షించుకోవాలండి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకా అన్యుల ఆచారాలు, అన్యుల కార్యక్రమాలు మనలో ఉన్నాయేమో పరీక్షించుకొని ఈరోజు ఆ సాతానుకు సంబంధించిన ఆ సరుకులు తీసేయండి. ఆమె మీకు తెలుసండి, మీకు తెలుసా లేదా సాతాను సరుకులు అంటే ఎట్లుంటుంది అయ్యగారు అంటే, మనం ఆ మార్గాల గుండా వచ్చిన వాళ్ళమే కదా. అది ఏ సరుకో మీకు తెలుసు, అదే తత్వమో మీకు తెలుసు, అదే మనసో మీకు తెలుసు. దాన్ని మీరు విడిచిపెట్టగలిగితే తప్ప దేవుని మీరు వెదకలేరు, ఆయన్ని ఆరాధించలేరు, తద్వారా కలిగే ఆశీర్వాదాన్ని పొందలేరు. ఆమేన్. రెండో రీజన్ ఏంటంటే నిర్గమకాండం 32 మొదటి వచనం చదవండి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్ద కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో. ఐగుప్తు నుండి రప్పించింది ఎవరంట చెప్పాలి. ఐగుప్తు నుండి రప్పించింది ఎవరు? సరే, వాళ్ళకి తెలియదేమో కానీ మీరు చెప్పండి, వాళ్ళ ఐగుప్తు నుండి వెలుపటికి తీసుకొచ్చింది ఎవరు? చెప్పాలి. ఎవరు తీసుకొచ్చింది? అద్భుతాలు చేసింది ఎవరండి? మోషే కర్రను చాపాడు, మహిమ కలిగిన బాహువును చాపింది ఎవరండి? మోషే ప్రార్థన చేశాడు, మన్నాను కురిపించింది ఎవరండి? మోషే బండను ముట్టాడు కానీ నీళ్ళని రప్పించింది ఎవరండి? మేఘ స్తంభములు ఉన్నది ఎవరు? దేవుడే కదా. అగ్ని స్తంభములు ఉండేది ఎవరు? సూచక్రియలు చేసింది ఎవరు? ఎవరు రప్పించింది? ఆమేన్. మిమ్మల్ని రక్షించింది ఎవరు? మీ రక్షకుడు ఎవరు? చెప్పాలి. మీ రక్షకుడు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. మీ కాపరి ఎవరు? యేసయ్య. మీ నాయకుడు ఎవరు? మీ జీవితాలు మార్చింది ఎవరు? హల్లెలూయా. వీళ్ళు ఏమంటారు తెలుసండి, మమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైపోయాడో మాకు తెలియదు అంటే, వీళ్ళు మోషే వైపు చూస్తున్నారే తప్ప దేవుని వైపు చూడలేదు. మనం ఎప్పుడు ఆత్మీయ జీవితంలో బలహీనం అవుతామంటే, చూడవలసిన దేవుని చూడకపోగా ఏంటండి, మనకు వాక్యం బోధించే సేవకులు, మనకు పరిచర్య చేసే దైవ సేవకులు, మన కోసం ప్రార్థన చేసే సేవకులు, వీళ్ళని చూస్తూ మనం ఉండిపోయాం అంతే. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు లేరా? అబ్రహం పాస్టర్ గారు లేరా? లేరు. సరే, ప్రార్థన చేసుకెళ్ళడానికి ఏమైంది చెప్పండి? అవునా, మళ్ళీ వస్తాంలే. వచ్చావు కదమ్మా, ప్రార్థన చేసుకెళ్ళొచ్చు కదంటే ఆయన లేడా? ఆమేన్. ఆయన లేడు. ఏమైంది? దేవుడు లేడా? మీకు అర్థమవుతుందండి? అంటే మన దృష్టి మనకు తెలియకుండానే మన ఫోకస్ అంతా ఎవరి మీదకి వెళ్తుంది తెలుసండి? మనుషుల మీదకి వెళ్ళిపోతుంది. ఆ అక్క లేదా? ఆ అక్క రాలేదా? ఆ అక్క వస్తే బాగుండేది. ఆ అన్న లేడా?
ఆ అన్న లేడా, అయ్యో ఆ అన్న లేకపోతే బాగలేదు అంటే మన ఫోకస్ ఎవరి మీదకి వెళుతుంది? మనుషుల మీదకి వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళు ఏమనుకుంటారు తెలుసంటే, దేవుడు మమ్మల్ని విడిపించాడు అనుకోవట్లేదు, మోషే మమ్మల్ని విడిపించాడు అనుకుంటున్నారు. దేవుడు మనల్ని వెలుపలికి రప్పించాడు అనుకోవట్లేదు, మనుషులు మనల్ని వెలుపలికి రప్పించాడు. మనుషులు గౌరవించడం తప్పంటలేదు. దైవ సేవకులుగా మా బాధ్యత మీకోసం ప్రార్థించాలి. మీరు దైవ సేవకుల దగ్గరికి వచ్చి మీ విషయాలు చెప్పడం తప్పు కాదు. ఓ ఆత్మీయ తండ్రిగా మీకోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. మేము ప్రార్థన చేస్తాం, చెప్పవలసిన విషయాలు చెప్తాం, బోధించవలసిన విషయం బోధిస్తాం, తప్ప నేను అన్నట్లు. కానీ దృష్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టిగా. గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. ఈరోజు ఎందుకు దేవుని వెతకలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు అంటే, ప్రేమైన ఒకటి, ఐగుప్తు ఆచారాలు విడిచిపెట్టట్లేదు. రెండోదిగా ప్రియులరా, మనుషుల వైపు త్రిప్పబడుతున్నారు. మనుషులు కల్పించిన కల్పనా కథల్ని దైవోపదేశమని బోధిస్తున్నారు. తమకు అనుకూలమైన బోధకుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. వాళ్ళకి అనుకూలమైన బోధ వాళ్ళకి నచ్చినట్లు చెప్తే, ఓ గొప్పవాడు అసలు అబ్రాం పాస్టర్ గారు. వాళ్ళకి నచ్చలేదనుకోండి, ఇంకొకలాగా మాట్లాడుతుంది. నేను అంటాను, నచ్చుతుందో నచ్చకపోతుందో అది వేరే విషయం. మన చూపు, మన దృష్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మాత్రమే ఉండాలి. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, అందుకే దేవుడు ఏమంటారు తెలుసండి, 32వ అధ్యాయం 7వ వచనం చదవండి. నిర్గమకాండం 32:7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఐగుప్తు నుండి ఎవరు రప్పించినా నీవు రప్పించి చెప్పాలి. దేవుడు ఏందండి ఇట్ట మాట్లాడతాడు? దేవుడు ఏమంటాడు? ఐగుప్తు నుండి బ్రో నీవు రప్పించావు కదా, నీవేగా వాళ్ళు రప్పించింది, వాళ్ళు చెడిపోయినట్టున్నారు, వెళ్ళు నీ ప్రజల దగ్గరికి అంటాడు. దేవుడు అంటే అదేంటి ప్రభు అట్ట అంటావు? నేను వాళ్ళు అంటున్నారుగా, ప్రైజ్ లార్డ్, వాళ్ళు నేనన్న మాట కాదయ్యా, అయ్యా నేను రప్పించడం ఏంటయ్యా, నీవుగా సర్లేనయ్యా వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు అంటున్నారు కాబట్టి సో వెళ్ళి వాళ్ళు చెడిపోయినట్టున్నారు కానీ వెళ్ళమని ప్రభు చెప్పాడు. ప్రైజ్ లార్డ్. ఇంకా దేవుడు ఏమంటాడు చూడండి, 33వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ వచనం. మీరు లోబడనొల్లని ప్రజలు, వీళ్ళు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, కాబట్టి నేను మీతో కూడా త్రోవలో మిమ్మును సంహరించి. ఒకవేళ నేను వచ్చాననుకో మీ ఎవరిని చంపేస్తానో నాకే తెలియదు. నాకు అస్సలు చాలా కోపంగా ఉంది. రప్పించింది నేనైతే ఆ క్రెడిట్ అంటే నీకు వచ్చేస్తుంది. ప్రైజ్ లార్డ్. మనం ఏం చేసిన మహిమంత ఎవరికి చెందాలండి? చెప్పాలి. హల్లెలూయా. పాస్టర్ గారు ఈరోజు చాలా బాగుందండి వర్తమానం. అవును, అస్సలు బాగుంది కదా వర్తమానం. నాకు కూడా అస్సలు చెప్తుండగానే నాకు అనిపించింది, అసలు ఈ వర్తమానం ఎట్లా సిద్ధపరిచాను అనుకుంటున్నారు? 4 రోజులు దీని మీద నేను ధ్యానం చేశాను. ఎవరికయ్యా మహిమ? చెప్పాలి, ఎవరికి మహిమ? నోట మాట ఉంచింది దేవుడు అండి. ఈ నోరు ఆయనది, ఆ నోట్లో పలుకుతున్న మాటలన్నీ కూడా ఆయనదే. చెప్పట్లు కూడా మొదలు గట్టి గట్టి గట్టి. హల్లెలూయా హల్లెలూయా. పాస్టర్ గారండి మీరు చేతులు పెట్టి ప్రార్థన చేశారు, వెంటనే అద్భుతం. అవునమ్మా, ఈ మధ్య అసలు నేను రోజుకి 8 గంటలు ప్రార్థనలో ఉన్నాను. 8 కాదు కదా, 16 గంటలున్నా అది ఆ క్రెడిట్ నీది కాదండి, ఆ దేవునికి మాత్రమే మహిమ కలగాలి. చెప్పండి కూడా మొదలు గట్టి గట్టి గట్టి. హల్లెలూయా. మనం నిమిత్త మాత్రపు వారమేనండి, మనం చేయవలసింది మాత్రమే చేస్తాం. దేవుడు మనకు సహాయం చేయకపోతే, నేను 8 గంటలు 10 గంటలు ప్రార్థనలో ఉండి వచ్చినా ప్రభు నన్ను సేవలో వాడుకోకపోతే, ప్రభు తన మాట నా నోట ఉంచకపోతే, ప్రభు నన్ను నిలపకపోతే, ప్రభు చేతులు నేను ఒక పనిముట్టుగా మారకపోతే నా ప్రయత్నాలన్నీ వ్యర్థమే కదా. నేను గ్రంథాలు రాసిన, ఓ బోళ్ళని ప్రకటనలన్నీ పొందుకున్నా,
పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వాడుకోకపోతే, పరిశుద్ధాత్మని చేతులు నన్ను పట్టుకోకపోతే అది వ్యర్థమే కదా. కనుక మహిమ ఎవరికి చెందాలి? వాళ్ళకి అర్థం కాల ఆ జనాలకి. మోషే విడిపించాడు. కూర్చున్న మోషే కనబడుతున్నాడు, నిలబడిన మోషే కనబడుతున్నాడు, స్క్రీన్లో మోషే కనబడుతున్నాడు, స్టేజ్ మీద మోషే కనబడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. డైలీ వాక్యంలో మరలా ఎందుకు మోషే గారు వాక్యం కనిపించదు కదా. ప్రతిరోజు అబ్రహం పాస్టర్ గారిని చూడాల్సిందే అంటే ఎట్లా? మనం ఎవరిని చూడాలి? యేసుని చూడాలి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే దేవుడు, మోషే నీవు విడిపించిన నీ ప్రజలు అదిగో ఆల్రెడీ చెడిపోయినట్టున్నారు, వెళ్ళమని అన్నాడు. మోషేమో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు. సర్లే నాన్న, ఓకే మంచిది, కానీ నేను మీతో పాటు రాలేనులే, నేను మీతో రాను. ఎందుకంటే మీరు లోబడని వాళ్ళని ప్రజలు. అంటే దేవుడే కొన్నిసార్లు అలసిపోతాడేమో కొందరిని బట్టి. ప్రైజ్ లార్డ్. లోబడని వాళ్ళని ప్రజలు, నేను రాలేనులే బాబు, అయ్యా రండి బాబు, రండి అంటుంటే నేను వచ్చాననుకో, ఏమో చెప్పలేను నేను. మీరు చేసే ఆ దుర్మార్గమైన పనులు చేసి నేను ఎలాంటి శిక్ష విధిస్తానో తెలియదు, కాబట్టి వద్దు వెళ్ళమంటే ఆ మాటలు విని ప్రజలందరూ దుఃఖించారంట. ఉందమ్మా ఆ మాట చదవండి. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడును ఆభరణములను ధరించుకోలేదు. అందరూ ఆభరణాలు, ఎవరిని ఆభరణాలను ధరించుకోలేదు. అంటే మామూలుగా యూదులు వాళ్ళ దుఃఖాన్ని ఎలా వ్యక్తపరుస్తారంటే, వాళ్ళకి దుఃఖం వచ్చినప్పుడు నగలన్నీ తీసేస్తారు. మరి మీకు దుఃఖం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారో తెలియదు. దుఃఖం వచ్చినప్పుడు వాళ్ళ నగలన్నీ కూడా తీసేసి పక్కన పెట్టి ఏడుస్తారంట. ఏడ్చేటప్పుడు నగలుంటే మరి అడ్డొస్తుంది అనుకున్నారు ఏడుపుకి, దుఃఖానికి. మరి ఏం తెలియదు, నగలన్నీ తీసేసి ఏడుస్తారు ఒకటి. రెండవదిగా గోనె పట్ట కట్టుకొని ఏడుస్తారు. మరి ఎందుకు? మరి వాళ్ళ దుఃఖాన్ని వీళ్ళు దుఃఖంలో ఉన్నాడు అనే దాని కారణం ఏంటంటే నగలేమీ ఉండదు. రెండవదిగా వస్త్రాలు తీసివేసి గోనె పట్టలు కట్టుకుంటారు. మూడవదిగా వాళ్ళు దుఃఖించినప్పుడు బూడిదలో కూర్చుంటారు. కుర్చీలో కూర్చోరు, బూడిదలో కూర్చొని ఏడుస్తూ ఉంటారు. సో దేవుడు ఎప్పుడైతే నేను మీతో రాను అని అన్నాడో వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చారు, దుఃఖపడ్డారు. చదవండి మా. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఇశ్రాయేలీయులతో, మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణమాత్రము నేను మీ నడుముకు వచ్చి. ఓకేనండి. ఒకటేమో అన్యుల ఆచారాలు, ఐగుప్తు ఆచారాలు మోసుకుంటూ వచ్చారు. రెండవదిగా దేవుని వైపు చూడకుండా మోషే వైపు చూశారు. మూడవదిగా విగ్రహారాధన అంటే పాపం అని వాళ్ళకి తెలియదండి. విగ్రహారాధన చేయకూడదు. దేవుని గురించిన జ్ఞానం లేనప్పుడు, దేవుని గురించిన జ్ఞానం లేదు, విగ్రహారాధన తప్పని వాళ్ళకి తెలియదండి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మీతో పాటు రాను అన్నప్పుడు వెంటనే మోషే చేసిన పని ఏం తెలుసండి? గుడారాన్ని తీసుకెళ్ళి బయట వేసాడు. ఆమెను చెప్పండి అదరు గట్టిగా హల్లెలూయా. దేవుడు, నీవు రప్పించిన నీ ప్రజలు అని దేవుడు అంటున్నాడు. వీళ్ళేమో మమ్మల్ని విడిపించిన మోషే అని వీళ్ళు మోషేను గురిగా పెట్టుకున్నారు. దేవుడు కూడా, నాయనా నీ వల్లే కదా వాళ్ళు వెలుపటికి వచ్చింది అని దేవుడు అంటున్నాడు. మోషే ఆలోచించాడు, వాళ్ళు ఏంటి దీనికి పరిష్కారం ఏంటని ప్రత్యేక గుడారాన్ని తీసుకెళ్ళి పాళె వెలుపట వేసి ప్రజలందరూ చెప్పాడు, హలో 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 ఇదిగో మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు అపాయం పొద్దాక నా దగ్గరికి రావడం కాదు, ప్రత్యక్ష గుడారం అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి దేవుని వెతకండి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. మీకే ఆపద వచ్చినా మీరు ఎవరిని వెతకాలి? యేసుని వెతకాలి. ఎవరిని చూడాలి? యేసుని చూడాలి. ఎవరు ఎందుకు వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రజలకు నేర్పించాడు మోషే. ఓకే నేను కూడా వాళ్ళకి ఈ విషయం చెప్పలేదు కనుక వీళ్ళు విగ్రహారాధికులుగా మారిపోయారు అని చెప్పి ప్రత్యక్ష గుడారాన్ని తీసుకెళ్ళి పట్టణపు పాలెం వెలుపట వేసి అక్కడికి వెళ్ళమని చెప్తే వాళ్ళు ఆయన వెతకాలనుకున్న ప్రతివాడు ఆ ప్రత్యక్ష గుడారానికి వచ్చుచూ ఉన్నారండి. ఆ తర్వాత మోషే దేవుని అడుగుతాడు, అయ్యా ఓకేగా ఇప్పుడు ప్రైజ్ లార్డ్. కాబట్టి రాను గీనని అనొద్దు. నీవు రాకపోతే ఎట్లా? నీ కటాక్షం మా మీద ఉంటే దయచేసి నీ మార్గమును మాకు తెలపండి. ఇప్పుడు నేను వెళ్ళాలంటే ఇంతమందిని తీసుకొని ఏది మ్యాప్ కావాలి కదా. ఏం మ్యాప్ అది? గూగుల్ మ్యాప్ కావాలి కదా. ఇప్పుడు మేము వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ లేకుండా ఎట్లా వెళ్ళేది? ప్రైజ్ లార్డ్. కొన్నిసారి గూగుల్ మ్యాప్ తీసుకుని మనం వెళితే ఏదో ఊరు వెళ్ళబోయి ఇంకేదో ఊరు వెళ్ళామన్నమాట. గూగుల్ అమ్మ తల్లి. ప్రైజ్ లార్డ్.
గూగుల్ అమ్మ తల్లి ఏంటంటే మనం ఏదో ఒకటి అడిగితే ఆమె ఏదో ఒకటి చూపిస్తుంటుంది. సరే అయ్యా మరి మ్యాప్ ఎట్లా, మాకు నీ మార్గం ఎట్లా అని అంటే దేవుడు అంటాడు, మ్యాప్ ఎందుకు, గూగుల్ మ్యాప్ ఎందుకయ్యా, మార్గాలు ఎందుకు, నేనే మీతో పాటు వస్తాను. చప్పట్లు కొడతాం అందరు గట్టిగా గట్టి 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 గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి గట్టి గట్టిగా స్తోత్రాన్ని స్తోత్రాన్ని. దేవుని వెదకండి, దేవుని వెదకండి. ప్రతి స్థలంలో నా దేవుడు నీ కోసం దిగి రాబోతున్నాడు. ప్రతి స్థలంలో నా దేవుడు దిగి రాబోతున్నాడు. ప్రత్యక్షపు గుడారం మీదకి దేవుడు దిగి వచ్చాడు. ప్రత్యక్షపు గుడారం మీదకి దేవుడు దిగి వచ్చాడు. ప్రజలందరికీ తన ప్రత్యక్షతను దేవుడు దయచేశాడు. గుడారాన్ని దేవుడు మహిమతో కప్పాడు. మార్గాన్ని చూపడమే కాదు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని ప్రభు చెప్పాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని వెతకగలిగితే ఆచారాలు విడిచిపెట్టాలి, మనుషుల వైపు చూడడం మానాలి, దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించాలి. దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన మనసు ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన తలంపులు ఏంటి, నా పట్ల ఆయన ప్రణాళిక ఏంటని గ్రహించి మనం ఆయన వెదకగలిగితే ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఆయన సదాకాలం మనతో ఉంటాడు. ప్రత్యక్ష గుడారాన్ని మహిమతో కప్పాడు దేవుడు. నీ ఇంటిని దేవుడు మహిమతో కప్పుతాడు. సంఘాన్ని దేవుడు మహిమతో కప్పుతాడు. మహిమ మనల్ని ఆవరిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సరే, ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను ఆ మాటలు. చదవండి యెషయా గ్రంథం 55వ అధ్యాయము 12వ వచనం చదవండి. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. చూడండి, మనం దేవుని వెదికినప్పుడు కలిగే మరొక ఆశీర్వాదం ఏంటంటే మీరు సంతోషంగా బయలు 6వ వచనం ప్లస్ 12 2 కలిపి చదివితే అప్పుడు అర్థమవుతుంది. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన మీరు వెదకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకొనుడి. ఇప్పుడు 12వ వచనం చదవండి. అప్పుడు మీరు సంతోషముగా బయలు వెళతారు, సమాధానం పొంది తోడుకొని పోబడతారు. మీ ఎదుట పర్వతాలు మెట్టలను సంగీత నాదములు చేయును, పొలములేని చెట్లన్నీ చప్పట్లు కొడుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, మనం దేవుని వెతికినప్పుడు మనం సంతోషంగా బయలుదేరుతాం, సమాధానమును పొంది తోడుకొని పోబడతాం. 2 విషయాలు, ఒకటి సంతోషంగా వెళతాము, రెండవది సమాధానంగా వెళతాం. దేవుని ఎవరైతే వెతుకుతారో వాళ్ళ జీవితం, వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుంది, సంతోషంగా సాగిపోతారు, సమాధానంగా సాగిపోతారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో సంతోషం లేదు. క్రైస్తవ సమాజంలో కొందరికి సమాధానం లేదు, సంతోషం లేదు. ఓ పుట్టిన బిడ్డ అంటండి, ఓ చంటి బిడ్డ రోజుకి 200 సార్లు నవ్వుతాడంట. ఎన్నిసార్లు నవ్వుతాడు? పిల్లల్ని మీరు చూడండి, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కూడా నవ్వుతుంటాడు. ఎంత స్వచ్ఛమైన స్థితి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళని మీరు ఆకాశానికి కట్టి ఎగిరి అంటుంటారు. అది మిమ్మల్ని ఎగరేయండి. ఒరే, సడన్గా బ్రేక్ అయింది చాలు. పిల్లల్ని మీరు చంటి బిడ్డలు తీసుకుని అట్లా పైకి ఇసిరారు అనుకోండి, కింద పడితే ఏమవుతారు వాళ్ళు? అంతే కదండి, పైనే అంటుంటారు వాళ్ళు. అదే కానీ మనల్ని పైకి ఎగరేయడం అనేది అసాధ్యం అనుకోండి. అంటే మొత్తం మీద ఏ ప్రొక్లైనర్ తీసుకొచ్చో చేతుల మీద పైకి ఇసిరాలంటే జరగదు అనుకోండి. ఏ జేసీపీని తీసుకొచ్చో ప్రొక్లైనర్ తీసుకొచ్చి అట్లా పైకి ఇసిరారు అనుకోండి, మీరు నవ్వుతారా? ఒరే 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 మనిషివా జంతువులు అని వస్తారు అంటాం. ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లలు రోజుకి మినిమం 200, ఒక్క రోజుకి 200 సార్లు నవ్వుతారంట. ప్రైజ్ ది లార్డ్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక సగటు మనిషి ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు వస్తే రోజుకి 4 సార్లు నవ్వడం కూడా కష్టం అంట. రోజు కనీసం 4 సార్లు కూడా నవ్వడంట. ఏంటండి, ఎప్పుడు బిగుసుకొని పోయి ఉంటాడు. నవ్వుతే ఏమనుకుంటారో, ఎందుకు నవ్వాలి, నవ్వుడు వల్ల ఏంటి, నవ్వు 4 రకాల చేటు. ప్రైజ్ ది లార్డ్. 4 విధాల చేటు. ఆమె తప్పుల పైన నాకేం భయం లేదు, అందించడానికి అందరంత మనుషులు ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. దేవుని ఎవరైతే వెతుకుతారో, దావీదు జీవితంలో ఎన్ని ప్రాబ్లము, ఎన్ని సమస్యలు, దావీదు లైఫ్లో సమస్యలు చూసుకుంటే ఎన్ని సమస్యలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇబ్బందులు.
ఆ ఇంట్లో సమస్యలు, అడవిలోకి వెళ్తే అక్కడ సింహాలు వస్తాయి తన మందని దాడి చేయడానికి. ఎలుగుబంటి సింహాన్ని తప్పించుకుంటే, ఎలుగుబంటిని తప్పించుకుంటే సింహాలు. సరే అవన్నీ తప్పించుకుని ఇంట్లోకి వస్తే ఇంట్లో పట్టించుకునే మనుషులు లేరు. యుద్ధభూమికి హెల్ప్ చేద్దామని వెళితే వాళ్ళు అపార్థం చేసుకొని, నీ హృదయ గర్వం ఏంటో మాకు తెలుసని అన్నలు అర్థం చేసుకోకుండా, ఇప్పుడు ఆదరించవలసిన అన్నలే ఆదరించకపోతే, కేవలం పని ఉంటే మాత్రమే గుర్తుకొస్తాడు, ఏదైనా పని ఉంటేనే గుర్తుకొస్తాడు దావీదు అంతే. సరే అక్కడికి వెళ్ళి సరే దేశానికి ఏదో మంచి చేద్దామని దేశభక్తితో, దేవుని దైవభక్తితో, దేశభక్తితో ప్రజలు మనసు కృంగిపోతుంటే వాళ్ళ పక్షాన తాను వెళ్ళి తన ప్రాణాన్ని పట్టించకుండా గొల్లియాతుకు ఎదురుగా వెళ్ళి విశ్వాసం అతన్ని ఓడించి విజయంతో తిరిగి వస్తే వాళ్ళెవరో పాటలు పాడారని ఇంకెవరో పగబట్టారు. అసూయపడే మనుషుల మధ్యలో ఎక్కడ చూసిన అసూయపరులైన మనుషులు. ఇప్పుడు దేవుని సహాయాన్ని బట్టి మంచిగా చేశాడు, దానికి ఎందుకు అసూయపడ్డం? మనం అనుకుంటామండి మన చుట్టూ ఉన్న మనుషులందరూ మన ప్రగతిని, మన కీర్తిని, మన విజయాన్ని చూసి సంతోషిస్తారని అనుకోలేదు. చూసే ప్రతి కళ్ళు మనల్ని చూసి మెచ్చుకుంటుందని మాత్రం అనుకోవద్దు. మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి, మంచి జాబ్ వచ్చిందనుకోండి, వచ్చిన వాళ్ళు సంతోషిస్తారని అనుకోకూడదు అసలు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప ఇల్లు కట్టావు, ఇల్లు ఓపెనింగ్ నాకు అనిపిస్తుంది అసలు ఎందుకు పిలిపించాలి ఓపెనింగ్కి? పాస్టర్ గారిని పిలిచి ఎవరో 2-3 దైవ సేవకులు పిలిచి సైలెంట్గా రిబ్బన్ కట్ చేసి ప్రార్థన చేసుకొని లోపలికి వెళ్తే అసలు డబ్బులన్నీ మిగులుతుంది. మన సిట్టర్లే కదా, మన బెదర్లే కదా అని అందరం పోగు చేస్తే వచ్చిన వాళ్ళందరూ అసలు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే నీకేంటి బాధ? చూసి ఓకే థ్యాంక్ యూ, చాలా బాగుంది, దేవా స్తోత్రం అయ్యా, మా సహోదరికి మంచి ఇల్లు ఇచ్చావు అంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఆ గోడలేంటి చూసి, ఇది గోడేనా, ఇది బండేనా, ఇది ఏమైనా టిక్కర్లు ఏమైనా అంటించారా, దీనికి టింకర్లు ఏమైనా చేశారా అని ఏంటండి రుద్ది అవసరమైతే గోల్డ్ ఉంటే దాన్ని రక్కేసి, అయ్యో సుమతి ఇక్కడ ఎవరో చింపినట్టున్నారు. రకరకాలమైన మనుషులండి అసలు. ఇవన్నీ కొన్నిసారి ఆలోచించినప్పుడు మన కష్టంతో మనం ఈ స్థాయికి వచ్చాము, మన శ్రమతో ఈ స్థాయికి వచ్చాము. ఒక్కొక్క రాయి సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటారు, ఒక్కొక్క రాయిని సంపాదించి ఆ ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడి ఉంటారు. చదువు ఉద్యోగం ఊరికే వచ్చేసిందండి చెప్పండి, ఎన్ని పరీక్షలు రాసి ఉంటుంది అమ్మాయి, ఎన్ని బాధలు పడి ఉంటుంది, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ప్రార్థనలు, ఓడిపోయి మరలా గెలవాలనే పట్టుదలతో పోరాడి ప్రార్థన చేస్తే దేవుడు దయ చూపిస్తే అనుకున్న అవకాశం లభిస్తే ఆ రోజు ఒక ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగాన్ని సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి 10 మందిని పోగు చేస్తే, అవునా జీతం ఎంత 90,000 వస్తుంది అంటాడు. 90,000 అర్థమైందండి. 90,000 ఎందుకు మా నీకో అంటుంటే ఎట్లా ఉంటుందని చెప్పండి. దావీదు లైఫ్లో ఇలాంటి ఎన్ని చెప్పాలి, ఏమని చెప్పాలి. అసూయపడిన మనుషులు పైన చిరునవ్వు నవ్వుతూ ఉంటారు, వెనకాల వెక్కిరిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ముందు ప్రేమగా మాట్లాడుతుంటారు, వెనకాల గోతులు త్రవ్వుతుంటారండి. అంతే కదండి. నాయనా దావీదా, అసలు నువ్వు నాకన్నా నీతిమంతుడు అంటాడు నోటితో, వెనకాలేమో వాడిని ఎలా గోతులు తీసి వాడిని ఎలా ముంచాలని దావీదు కోసం. అసలు ఏం చేశానయ్యా నేను, అసలు అసలు నా జోలి ఎందుకు బాబు నీకు, నేను నీకేం అపకారం చేశాను. కొందరు అంటారు, ఇదిగో దావీదు నీతో ఉన్న సేవకులందరిలో దావీదు వేరు బాబు అంటే మంచి మాటలు వినిపించుకోరు. ద్వేషిస్తూనే ఉన్నాడు. బల్ల దగ్గర కూర్చున్నాడు. వినండి, ఎక్కడ కూర్చున్నారు? భోజనం బల్ల దగ్గర కూర్చున్నారు. ఆ రోజు దావీదు రాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ ఏమనుంది, మీరు ఏంటంటే రొట్టెలు విరిచేటప్పుడు ఏమని ఉంటుందమ్మా, ఎవరైనా రాకపోతే వాడి ఇంట్లోనే ఏదో వాక్యం ఉంటుంది కదా, మీరు భోజనానికి కూర్చున్నప్పుడు ఒకడు రాకపోతే అతడు ఇంట్లోనే భోంచేయని, మీరందరూ కూడా బల్లలో పాలు పంపులు పొందని ఉంటుంది బైబిల్లో. సరే దావీదు కనిపించకపోతే పొట్ట కొరుగుతున్నాడు. అంతే
ప్రభు బల్లారాధనలో కూడా నీకు అంత ద్వేషం ఉంటే ఎట్లమ్మా? ప్రైజ్ లార్డ్. బల్లారాధనలో కూర్చుండు, అంత బాధ ఎందుకు? లేచి అటు పక్కన పోయి కూర్చో. అంత బాధ ఉంటే నీకు అటు పక్కకు పోయి కూర్చోవచ్చు కదండి. ఆ పక్కన కూర్చొని అంత శ్వాస ఎందుకమ్మా? ప్రైజ్ లార్డ్. అర్థమైందండి? బల్లలు పంచేటప్పుడు అంత ద్వేషం ఎందుకు నీకు? ఆమేన్. బల్లను తీసుకుంటే బల్ల దగ్గర కూర్చొని, భోజనం బల్ల దగ్గర కూర్చొని దావీదు పేరు చెప్తే మండిపోతున్నాడు. అసలు అసూయపరులైన మనుషులు. ప్రైజ్ లార్డ్. మనతో ఉన్నవాళ్ళే మనకు వ్యతిరేకంగా నిలబడిన సందర్భాలు. ఆమేన్. ఎవరికి ఎవరు? హల్లెలూయా. నేనున్నా అంటారండి అందరూ. ఎవరికి ఎవరు కారు, దేవునికి మనకు దేవుడు. ఇది మనం తెలుసుకోవాలి. అటని మనుషులను ద్వేషించి మనం అన్నట్లా. ఎందుకంటే మనిషి సంఘజీవి అండి. మనిషి సంఘజీవి. మనుషులకి మనుషులతో పని ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనిషికి మనిషితో సాటి అయిన సహాయం అని దేవుడు ఎందుకన్నాడంటే, మనిషికి ఒక సహాయం కావాలి, కానీ గురి చూపు దేవుడి మీద ఉండాలి. సరే, అది పక్కన పెట్టామనుకోండి, కడుపును పుట్టిన కొడుకే ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఏమైనా ఉంటుందో చెప్పండి. నేను రీసెంట్గా ఒక న్యూస్, మేబీ అమెరికాలో ఉన్నప్పుడు చదివానండి ఒక న్యూస్. దాంట్లో వాళ్ళ అమ్మ చదువుకోమంటుందంట. చదువుకోరా అంటుంటే కోపం వచ్చి వాళ్ళ అమ్మను కత్తితో దాడి చేశాడంట. మరి చదువుకోరా, నీవు ఎందుకు ఇటు గాలి తిరుగుతున్నాయి? ఆ స్వాతంత్రం లేదా తల్లిదండ్రులకి? ఆ స్వాతంత్రం లేదా? ఒరే చదువుకోరా, ఎందుకురా ఇట్లా ఉంటున్నావు అని చెప్తే కత్తి తీసుకుని వాళ్ళ అమ్మ మీద దాడి చేయబోతుంటే, పాప 10th క్లాస్ చదివే తమ్ముడు ఉన్నాడంట, వాడు అడ్డొస్తే వాడిని కత్తితో దాడి చేశాడు. వాళ్ళ అమ్మని కత్తితో దాడి చేసి ఇద్దరిని చంపేసి ఇద్దరిని మూట కట్టి అంటే చూడండి మనుషులు ఎలా మారిపోతారు. మూట కట్టి ఒక ఫోన్ తీసుకొని రికార్డ్ చేసి, అదిగో ఇంటికి వెళ్ళి మీ చెల్లి కొడుకుని వెళ్ళి చూసుకోమని రికార్డ్ చేసి ఆ ఫోన్ తీసుకెళ్ళి ఏంటంటే వాళ్ళ సిస్టర్ ఎవరో ఉన్నారంట, ఏది చనిపోయిన వాళ్ళ అక్క ఎవరో ఉన్నారంట, వెళ్ళి ఫోన్ అక్కడ పెట్టేసి, పెద్దమ్మ ఫోన్ ఒకసారి ఫోన్లో రికార్డు ఉంది చూడమనంటే, ఏంది రానిదంట చూడమనంటే, ఆ తర్వాత రికార్డు ఓపెన్ చేసి చూస్తే మీ చెల్లిని ఆడు చిన్నోడిని ఇద్దరిని నరికి పోగు చేసి సంచిలో గట్టాన్ని వెళ్ళి చూసుకోండి రాసి వెళ్ళాడంట. కన్న తల్లి అండి. ఎలాంటి రోజుల్లో మనం ఉన్నాం అర్థమవుతుందా మీకు? ఇవన్నీ చూసినప్పుడు మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. దావీదుకి సొంత కొడుకు, వాడి ప్రగతి కోసం, వాడి అభివృద్ధి కోసం ఎంత కష్టపడి ఉంటాడు వాళ్ళ నాన్న. ఏమీ ఆలోచించారండి మనుషులు. పదవి దాహం, పదవి వ్యామోహం, నేను బాగుండాలి అనే అహంకారం అనేది తండ్రికి వ్యతిరేకంగా లేచి కాళ్ళకు చెప్పులు లేకుండా తల మీద ముసుగు కప్పుకొని, ఇప్పుడు ఎవరిదో వేళ్ళు మన కళ్ళను పొడిస్తే ఎవడరా నీవు అనొచ్చు. మన వేళ్ళు మన కళ్ళను పొడిస్తే కళ్ళు మనదే, వేళ్ళు మనదే. అలాంటి మార్గాలు గుండా దావీదు సాగిపోయాడు. కానీ వీటన్నిటి మధ్యలో దావీదు సంతోషంగా బ్రతికాడంటే దాని కారణం ఏంటంటే, ప్రతిరోజు దేవా నా దేవుడవు నీవే, నేను వెతుకుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది మనం దేవుని వెతకాలి. ఆయన దొరుకు కాలం ముందు ఆయన వెతకండి, అప్పుడు మీరు సంతోషంగా బయలుదేరి వెళ్తారు, సమాధానం పొంది తోడుకుని. ఎన్ని ఆపదలున్నా, ఎన్ని అపాయాలున్నా వాటి మధ్యలో మనం సంతోషంగా బ్రతకాలి. ఆమెను చెప్పండి గట్టిగా. మన చుట్టూ ఉన్న ప్రపంచం మారదో అనేది అది దేవుని చేతిలో ఉందండి. మన చుట్టూ ఉన్న మనుషులకి మనం బాధ్యులం కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఒక కాలేజీలో చదువుకుంటుంటే వాళ్ళందరూ మారాలని ఆశ ఉంటుంది. వాళ్ళు మారకపోతే నీవు బాధ్యుడు కాదు కదా. ఆమేన్. కాబట్టి అందరినీ మార్చాలి అనేది మంచి ఉద్దేశమే. వాళ్ళు మారకపోతే అది నీ బాధ్యత కాదు కదా. ఈ శ్రమల మధ్యలో, ఈ ఆపదల మధ్యలో నీవు సంతోషంగా నీ ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. ఆమేన్. ఎవరో కోసం నీ జీవితం ఆగిపోకూడదు. ఎవరో మారలేదని వాళ్ళ కోసం నీ జీవితం ఆగిపోకూడదు. నీ జీవితంలో సంతోషం ఆవిరైపోకూడదు. అన్ని సమస్యల మధ్యలో కూడా సంతోషంగా, బలు రక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మం. స్తోత్రం చెప్పండి గట్టిగా.
బలు రక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మం ఉన్నట్లు సంఘం ఉండాలి. బలు రక్కసి చెట్ల లాంటి మనుషులు మన చుట్టూ ఉన్నారు. నీ అభివృద్ధిని, నీ ప్రగతిని, నీ ప్రేమను, నీ మంచితనాన్ని వాళ్ళెవరూ అర్థం చేసుకోరు. వాళ్ళందరి మధ్యలో నీవు సంతోషంగా సాగిపోవాలంటే దేవుని వెతుకు, దేవుని బ్రతిమాలకు. ఆయన నీ సంతోషాన్ని పరిపూర్ణంగా మార్చబోతున్నాడు. పరిపూర్ణమైన సంతోషం దయచేయబోతున్నాడు. సమాధానం పొంది నీవు తోడుకొని పోబడబోతున్నావు. సమాధానంగా నీవు తోడుకొని పోబడబోతున్నావు. నీవు సంతోషంగా సమాధానంగా వెళుతుంటే పర్వతాలు కూడా నిన్ను చూసి గంతులు వేయబోతుంది. చప్పట్లు కూడా మంది గట్టిగా గట్టిగా. పర్వతాలన్నీ కూడా సంగీత నాదములు చేయబోతున్నాయి. పొలములన్నీ చప్పట్లు కొట్టబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. రాతి లాంటి స్థితిలో నుండి కూడా సంగీత సునాదాలు వినబడతాయి. దేవుని వెదకండి, ఆయన సన్నిధి నీతో ఉంటుంది. దేవుని వెదకండి, మహిమతో ఆయన నిన్ను కప్పుతాడు. దేవుని వెతికినప్పుడు సంతోషంగా వెళతాము, సమాధానంగా సాగిపోతాం. ఆమేన్. పర్వతాలు స్తుతిస్తున్నాయా? పర్వతాలు గంతులు వేస్తున్నాయా? పర్వతాలు సంగీత నాదాలు చేస్తా అవసరం లేదు. నీవు సంతోషంగా వెళ్ళు, పర్వతాలు అవే సంగీత నాదం చేయబోతున్నాయి. పొలాలన్నీ కూడా చప్పట్లు కొట్టబోతున్నాయి. మహిమ కలిగిన కార్యాలు మీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. నీకు సమృద్ధి అయిన సంతోషాన్ని దయచేయునుగాక. పరిపూర్ణమైన సమాధానం నా దేవునికి అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. సరే, ఇంకొక మాట జస్ట్ మీకు చూపించి నేను వర్తమానాన్ని ముగిస్తాను. బల్లలో మన పాలు పంపులు పొందుదాం. హోషేయ ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం. నీతి ఫలించినట్లు మీరు విత్తనాలు వేయండి, ప్రేమ అనే పంటను మీరు కోస్తారు. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షమును కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని ప్రతి బీడు భూమిని మీరు దున్నండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు దున్నని ప్రతి బీడు భూమి దున్నబడాలి. దేవుని వెతకడానికి ఇదే సమయం. ఆమేన్ చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూడండి, దేవుని వెతకడానికి ఇదే సమయం అని చెప్పండి. దేవుని వెతకడానికి ఇదే సమయం. నీతి ఫలించినట్లు, ఆ మాట ఇంకోసారి. నీతి ఫలించినట్లు విత్తనము వేయుడి. నీతి ఫలించినట్లు విత్తనం వేయండి, ప్రేమ అనే పంటను కోస్తారు. ఆమేన్. ఏ పంట చెప్పాలి? ఏ పంట? ప్రేమ అనే పంటను మనం పొందాలంటే నీతి అనే విత్తనాలు విత్తండి. ఇది వరకు దున్నని ప్రతి బీడు భూమి దున్నబడాలి. అంటే ఇది వరకు నువ్వు ప్రయత్నించిన ప్రయత్నం ఈసారి ప్రయత్నించు. నీతి వర్షం కురవబోతుంది. నీతి వర్షం కురవబోతుంది. ప్రేమ అనే పంట పండబోతుంది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. ప్రేమ అనే పంటను కూర్చుకోబోతున్నాడు. ప్రేమ అనే పంటను కూర్చుకోబోతున్నాడు. నీతి అనే వర్షమును దేవుడు కురిపించబోతున్నాడు. నీతి అనే వర్షమును దేవుడు కుమ్మరించబోతున్నాడు. నీతి అనే పంటను మనం పొందబోతున్నాం. ప్రేమ అనే పంటను కోసుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇది వరకు దున్నని ప్రతి బీడు భూమి. ఇప్పటివరకు మనం ప్రయత్నించలేదు, ఇప్పటివరకు ట్రై చేయలేదు, ఇప్పటివరకు జరగదనుకున్నాం, అనవసరం అనుకున్నారు. ఇక ట్రై చేయండి. ఈరోజు మొదలుకొని ప్రయత్నించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రయత్నిస్తే తప్పు లేదు అంటుంటారు దైవ సేవకులు. ప్రయత్నిస్తే తప్పు లేదు, ప్రయోజనం కలగకపోతే ఏంటండి ముప్పు లేదు అంటూ ఉంటారు. ట్రై చేయండి. ఇదివరకు దున్నని బీడు భూమియా, మీరు ఆ భూమిని దున్నబోతున్నారు. దేవుడు నీతి వర్షాన్ని కురిపించబోతున్నాడు. ప్రేమ అనే పంటను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ప్రేమ ప్రపంచంలో ప్రభు మిమ్మల్ని చేర్చబోతున్నాడు. ప్రేమ ప్రపంచంలో ప్రభు చేర్చబోతున్నాడు. ప్రేమ అనే పంటను మనం కోసుకోబోతున్నాం. ప్రేమే కరువైన ఈ లోకంలో ప్రేమ అనే పంట, ప్రపంచమంతా ప్రేమ అనే పంటతో నిండిపోవాలి. లోక ప్రేమతో పండిపోతుంది ఇప్పుడు. లోక ప్రేమతో, దేవుని ప్రేమ అనేది కరువు. అంత్య దినములు అక్రమం విస్తరించే కొలదిగా అనేకుల ప్రేమ దేవుని ప్రేమ చల్లారిపోతుంది. దేవుని మీద భక్తి లేదు, ప్రేమ లేదు, ఆసక్తి లేదు, ఉత్సాహం లేదు. లోక ప్రేమ పండిపోతూ ఉంది. కానీ లోకపు ప్రేమ తొలగిపోవాలండి. నీతితో కూడిన ప్రేమ అనే పంట రావాలి. ఇది దేవుని వెతకడానికి ఇదే సమయం. పక్కన వాళ్ళని చెప్పండి, దేవుని వెతకడానికి ఇదే సమయం. వెతుకుదామా. నీతి అనే విత్తనాలు విత్తి ప్రేమ అనే పంటను కోస్తాం. దేవుడు నీతి వర్షాన్ని కురిపించబోతున్నాడు. నీతి అనే వర్షమును దేవుడు కుమ్మరించబోతున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరచుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి.
పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రభా, ఇంతవరకు ఆరాధన మీరు ఆశీర్వదించారు నాయన తండ్రి. ప్రభా, ఉదయకాలం తండ్రి నాయన అయ్యా తండ్రి, మొదటి ఆరాధనలో ప్రభా మీరు మాతో తేటగా సూటిగా మాట్లాడినందుకే స్తోత్రం స్తోత్రం తండ్రి. మిమ్మల్ని వెతికితే తండ్రి మాకు సంతోషం ఉంటుంది కనుక ప్రభా సన్నిధిని వెతికి తండ్రి మీ సన్నిధిలో జీవించడానికి సహాయం చేయండి తండ్రి. తండ్రి మీరే కనికరించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ, ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. స్తోత్రం 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 అయ్యా. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే స్తోత్రం స్తోత్రం తండ్రి. ఆరాధనలో మీరుండి తండ్రి తండ్రి ఉన్నందుకే స్తోత్రం స్తోత్రం. వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రం స్తోత్రం అయ్యా. ఈ వాక్యం సమృద్ధిగా నాయన ఫలించేటట్టు సహాయం చేయండి. మంచి నేలలో విత్తబడిన విత్తనం వలె ఫలింప చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. ఒక్కరు కూడా వ్యర్థమైపోకూడదు తండ్రి. సహాయం చేయండి దేవా. స్తోత్రం స్తోత్రం. కనికరించి యేసయ్యా తండ్రి మీరే కృప చూపి సహాయం చేయమని తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి బలారాధనలో పాలు పొందుటకు తండ్రి యోగ్యులుగా ప్రతి వారిని సిద్ధపరచండి తండ్రి. నన్ను కూడా సిద్ధపరచండి. కనికరించు తండ్రి దేవా. సమస్త బలహీనతలన్నింటినీ తీసివేసి కనికరించి కృప చూపి సహాయం చేయండి యేసయ్యా. స్తోత్రం తండ్రి. ఈ బల్ల పాల్పొందిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి కృప చూపండి తండ్రి. స్తోత్రం 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 యేసయ్యా. మమ్మల్ందరినీ మీ బలమైన హస్తలో సమర్పించుకొనిచున్నాం తండ్రి. కనికరించి కాపాడి కృప చూపి సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.